జగన్ గారు నా మీద ఎందుకంటే మీకు నమస్కారం అండి. ఇలాంటి వీడియో ఒకటి చేస్తానని అస్సలు అనుకోలేదండి. జగన్మోహన్ రెడ్డి నా మీద మన ఛానల్ మీద కక్ష కట్టాడు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పుల్ని వివరిస్తున్నాను, ప్రజలకి తెలియజేస్తున్నాను అని కక్షతో మన ఛానల్ మీద యూట్యూబ్కి కంప్లైంట్ చేయడం జరిగింది. రోజుకి 2-3 లేఖలు రాస్తున్నాడంట. ఇదిగో పలానా ఛానల్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది, ఈ ఛానల్ని అర్జెంటుగా డిలీట్ చేయండి అని మెయిల్ మీద మెయిల్ యూట్యూబ్కి జగన్మోహన్ రెడ్డి స్వయంగా పెడుతున్నారని నాకు తెలిసింది. ఇది తెలిసి నేను చాలా బాధపడ్డా. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ మీద అంటే మీరు చేసిన తప్పుల్ని ప్రజలకి వివరిస్తే అది తప్పవద్దండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన అక్రమాలు కానీ మీరు చేసిన పరిపాలన గురించి ఎప్పటికప్పుడు ప్రజలకి అందజేయటమే నేను చేసిన తప్ప, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటమే నేను చేసిన తప్ప. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నమ్మబోకండి, నమ్మి మోసపోకండి అని ప్రజల్ని అప్రమత్తం చేయటమే నేను చేసిన తప్పండి. ఏమండి జగన్ గారు, నా మీద ఎందుకండి మీకు బాధ అవుతుందండి. జగన్ గారు నా మీద ఇంత కక్ష కడతాడని నేను అస్సలు ఊహించలా. నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. జగన్ గారు మరి ఇంత దిగజారి రాజకీయం చేస్తారా? నాలాంటి చిన్న యూట్యూబర్ మీద జగన్ గారిని నేను అంత ఇబ్బంది పెడుతున్నానా? అంత టార్గెట్ చేస్తున్నానా? నా వీడియోల వల్ల జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ జరుగుతుందా? ఏంటి జగన్ గారు ఇది? ఏంటి మీరు చేసే తప్పుల్ని మేము ప్రశ్నించకూడదా? మీరు చేసే తప్పుల్ని మేము ప్రశ్నిస్తే మా ఛానల్ ఎలాగన్నా చేయాలని డిలీట్ చేయాలని చెప్పేసి మీరు విపరీతంగా ప్రయత్నిస్తారా? ఎంత దారుణమైనది జగన్ గారు, ఇది మీకు న్యాయమేనా? ఇలాంటి మాటలు నేను గనక చెబితే వీడియో చూస్తున్న మీరే నన్ను తిట్టుకుంటారు, తిడుతూ కామెంట్ చేస్తారు. అరే నీకు జగన్మోహన్ రెడ్డికి ఎంత తేడా ఉంది, అసలు నువ్వు అక్కడ ఉండవు అని జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా తెలుసా? నీ మీద జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చేయాల్సిన అవసరం ఏముంది? నీ ఛానల్ మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏముంది అని మీరే నన్ను తిడతారు. వాస్తవానికి అదే నిజం, అదే నిజం. ఇప్పుడు జగన్ గారు వల్ల అంటే నా వీడియోల వల్ల జగన్ గారికి డ్యామేజ్ జరుగుతుంది అంటే నేనైతే నమ్మను. మనకు తెలుసు నా స్థాయి ఏంటో తెలుసు, మన ఛానల్ పర్ఫార్మెన్స్ ఏంటో తెలుసు, మనకు తెలుసు. అసలు జగన్ గారు మన మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. నిజానికి మాట్లాడుకుంటే జగన్ గారు నేను నాలాంటి ఒకడు యూట్యూబ్లో జగన్ గారి మీద వీడియోలు చేస్తున్నాడు అని జగన్ గారికి మేబీ తెలియదు. మన జగన్ అంటే మనం గొప్పగా చెప్పుకోవడానికి మనం ఏదో హైలైట్ అవడానికి నా మీద జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చేస్తున్నాడు, నా మీద కేసులు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, నా మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టాడు అని చెప్పుకోవడం అనేది చాలా అవివేకం, చాలా అవివేకం. కాబట్టి ఇలాంటి మాటలు నేను చెప్పదలుచుకోవాలా. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే చింతా ప్రదీప్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు లండన్లో ఉంటాడు. వాడు కుక్కల డాక్టర్, పశువుల డాక్టర్, మేబీ నాకైతే తెలియదు, డాక్టర్ అంట. వాడు ఒక నిన్న వీడియో చేసి నారా లోకేష్ గారు మన ఛానల్ని తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు, నారా లోకేష్ గారు మన ఛానల్ మీద యూట్యూబ్కి కంప్లైంట్ చేశాడు అని మాట్లాడడం జరిగింది. అది చూసి నాకు నిజంగా నవ్వాలా ఏడవాలో అర్థం కాల. ఒకసారి వాడు ఏం మాట్లాడాడు అనేది వినిపిస్తా, వినండి. ఇలాంటి వాళ్ళు ఉంటారన్నమాట ఎలవలో. హలో అందరికీ నమస్కారం. నమస్తే అయ్యా. 5.5 సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తున్నాం. మేము కూడా చేస్తున్నాం. ఆదరించారు, ఎన్నో గొప్ప గొప్ప కామెంట్స్ పెట్టారు. మళ్ళీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. స్పీడ్ పెడతా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, బెల్ బటన్ పైన ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఎందుకు మనకు వ్యూస్ పడిపోతున్నాయో లేకపోతే ఎందుకు ఇవి ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనేది మీకు లైవ్ లో చూపిస్తానండి. యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో చూస్తే నెక్స్ట్ 10-15 రోజులు తక్కువ నా వీడియోలు అన్ని కనిపించింది. సో చాలా మందికి నోటిఫికేషన్స్ వచ్చినా వాళ్ళు పట్టించుకోరు. మనకు ఇప్పుడు వచ్చే వ్యూస్ అంతా కూడా మన వ్యూవర్స్, మనకి ఇంట్రెస్ట్
ఉంది, వెళ్ళి ప్రదీప్ అన్న వీడియో చూడాలనుకునే వాళ్ళు మాత్రమే చూస్తున్నారు, దానికి వీడియో చూస్తున్నాయి. అండ్ బయట ఎక్కడ కూడా రికమెండేషన్స్కి వెళ్ళట్లేదు. ఇక్కడే తెలుగుదేశం వాళ్ళు బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే నాకు తెలిసి యూట్యూబ్ వాళ్ళ హెడ్ ఆఫీస్కి మెయిల్ పెట్టడము, వరుసగా ఏదో ఇంకా మన గురించి ఎంత చెడ్డగా రాసి ఇతని వల్ల ఈ నష్టం ఆ నష్టం ఊరికి నేను డిస్లైక్ కొట్టడం, ఇవన్నీ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే రికమెండేషన్లో పెట్టారు. దీన్నే మింగలాక మంగళవారం అంటాడు. దీన్నే ఈ మంగళవారం మాటలో వద్దు చింతా ప్రదీప్. తెలుగుదేశం వాళ్ళు రిపోర్ట్లు కొడుతున్నాడు, యూట్యూబ్కి లేఖలు రాస్తున్నారు, మన ఛానల్ని తొక్కేయాలని చూస్తున్నారు. ఈ పనికి మాలిన మాటలు మంగళవారం మాటలో మాట్లాడొద్దు. నీకు యూస్ రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి, అనేక కారణాలు. నీకైనా నాకైనా సరే నీకు యువర్షిప్ రావటం లేదని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. నాకు కూడా గత కొద్ది రోజుల నుంచి యువర్షిప్ రావటంలా. పొద్దున ఒక వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో ఎలలా. దానికి ముందు ఒక వీడియో చేయడం జరిగింది, అది ఎలలా. దానికి ముందు ఒక వీడియో చేయడం జరిగింది, అది ఒక 10,000 వెళ్ళింది. దానికి ముందు ఇంకొక వీడియో చేయడం జరిగింది, అది ఒక 20,000 వెళ్ళింది. దానికి ముందు ఇంకొక వీడియో చేయడం జరిగింది, అది ఒక 70,000 వెళ్ళింది. అంటే ఫస్ట్ 70,000 వెళ్ళిన వీడియో, ప్రతి వీడియో నాకు 70,000, 50,000, 40,000 రావాలి కదా. మరి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే యూట్యూబ్ ఆల్గారిథం బట్టి ఉంటుంది, వ్యూస్ రావాలా రాకూడదు అనేది. దాంతోపాటు నీ కంటెంట్ని బట్టి కూడా ఉంటుంది. దాంతోపాటు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఆడియన్స్ ఉంటారో, సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే కంటెంట్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఎంత బాగా వీడియో చేసినా, ఎంత బాగా థంబ్నెయిల్ పెట్టినా, ఎంత పెద్ద కంటెంట్ ఉన్నా వాళ్ళు చూడరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే చూస్తారు, ఇంట్రెస్ట్ ఉండకపోతే చూడరు. వాళ్ళు చూడలేదంటే దానికి అర్థం రిపోర్ట్లు కొడుతున్నారు, లేకుంటే కంప్లైంట్ చేస్తున్నారు యూట్యూబ్కి అని దానికి అర్థం అది కాదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియో ప్రతి వీడియో ఇంతకు ముందు ఒక 2 వారాల ముందు నా వీడియో ప్రతి వీడియో బాగా వెళ్ళేది, నాకు లక్షల్లో యువర్షిప్ వచ్చేది. నాకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా కానీ నాకు లక్షల్లో యువర్షిప్ ఇచ్చేది. గత కొద్ది రోజుల నుంచి నాకు యువర్షిప్పే లేదు, యువర్షిప్ పడిపోయింది. దానికి కారణం కంటెంట్ వైరల్ కంటెంట్ కాదు. ఆ కంటెంట్ మీద ఇప్పుడు జరుగుతున్న కాంట్రవర్సీ మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సో వాళ్ళకి చూడటానికి ఇంట్రెస్ట్ లేదు. రెండోది, నువ్వు వీడియో మ్యాక్సిమం ఇప్పుడు నువ్వు యూట్యూబరే, నేను యూట్యూబరే. యూట్యూబ్ ఆల్గారిథం నీకు తెలియదని నాకు ఇప్పుడు అర్థమైంది. యూట్యూబ్ ఆల్గారిథం ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. నువ్వు మంచి థంబ్నెయిల్ పెడితే కొంతవరకు అది యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. వాళ్ళు కనుక ఆ థంబ్నెయిల్ కానీ నొక్కితే దాన్ని అంటే ఎక్కువ మంది ఆ థంబ్నెయిల్ చూసి యావరేజ్ ఇంప్రెషన్ ఉంటుంది, క్లిక్ టు ఇంప్రెషన్ సంథింగ్ ఉంటుంది. ఆ థంబ్నెయిల్ కానీ నచ్చితే వాళ్ళు ఆ వీడియో చూడటంలోనే కొంతవరకు ఆ థంబ్నెయిల్ అనేది పర్ఫార్మెన్స్ చేస్తుంది. దాంతోపాటు మెయిన్ కీలకమేం తెలుసా? మినిమం యావరేజ్ డ్యూరేషన్. నువ్వు ఒక 10 నిమిషాలు వీడియో చేస్తే 5 నిమిషాలు లేదా 4 నిమిషాలు వీడియో కనుక ఆడియన్స్ చూడగలిగితే ఆ వీడియో కనీసం 30 నుంచి 50,000 ఖచ్చితంగా వెళ్ళద్ది. 4 నిమిషాల నుంచి 5 నిమిషాలు చూస్తే 10 నిమిషాలు వీడియోని. అలా కాదు 2 నిమిషాల 50 లేకుంటే 3 నిమిషాల 30 సెకండ్లు 40 సెకండ్లు చూస్తే ఆ వీడియో వెళ్ళదు. ఇక్కడ మెయిన్ పర్ఫార్మెన్స్ చేయాల్సింది 10 నిమిషాలు వీడియోని మ్యాక్సిమం 5 నిమిషాలైనా 4 నిమిషాలైనా ఆడియన్స్ చూడగలగాలి, ఎంగేజ్ చేయగలగాలి. మన మాటలతో, మన కంటెంట్తో మనం వాళ్ళని ఒక 5 నిమిషాలు కనుక వీడియో చూపించగలిగితే ఆటోమేటిక్గా యూట్యూబ్ మరి కొంతమందికి రికమెండ్ చేస్తుంది. దాంతోపాటు లైక్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 1000 మంది చూస్తే కనీసం 100 మంది లైక్ చేసి ఉండాలి. ఒక 1000 మందికి 100 లైక్లన్నా కంపల్సరీగా ఉండాలి, ఒక 30 కామెంట్లన్నా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆల్గారిథం బాగా పనిచేసి ఇంకా 10 మందికి పంపిస్తుంది. ఆడియన్స్కి పంపిస్తుంది, కొత్త వాళ్ళకి పంపిస్తుంది, లేకపోతే ఏరే వాళ్ళకి ఇంకెవరికైనా పంపిస్తుంది, అలా పంపిస్తుంది. అంతేగాని ఎవరో రిపోర్ట్లు కొట్టడం వల్ల మన ఛానల్ పడిపోయింది, మనకి వ్యూవర్షిప్ రాలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ లేకుంటే నారా లోకేష్ గారు లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కక్ష సాధింపు చేస్తున్నారు. అంత మొగాడివేనరా నువ్వు అంత మొగాడివా? అరే నువ్వు ఒక బట్టే బాసి ఎదవి, నువ్వు పనికి మాలిన ఎదవి.
అన్ని నారా లోకేష్ గారు అన్ని పనులు వదులుకొని నీ కోసం నీ ఛానల్ మీద ఎలాగ నీ ఛానల్ తొక్కేయాలి అని చెప్పి అదొక పనిగా కూర్చొని ఉంటాడా? అసలు నువ్వు అక్కడ ఉన్నావని నారా లోకేష్ గారికి తెలియదు. వాస్తవంగా మాట్లాడకుంటే అసలు నేను ఒకడు ఉన్నానంటే నా జగన్ గారికి ఎలాగైతే తెలియదో నువ్వు ఒకడు ఉన్నావని నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియదు. మన స్థాయి ఎంత, మన బతుకెంత, మన స్థాయి మన బతుకో లేకుంటే మన ఛానల్ లెవెల్ ఎంత, దాని మీద మనం మాట్లాడాలరా. మనకి వ్యూవర్షిప్ రాలేదు కాబట్టి మనం ఒకరి మీద అంటే వెనకాల ఒక బీజిఎం వేసుకొని ఒక సెంటిమెంట్తో ఏడుస్తూ అబ్బా నా మీద కక్ష కడుతున్నారు, నా మీద అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని పనికిమాలే మాటలో మాట్లాడకూడదు. చింతా ప్రదీప్ తెలుసుకో, యూట్యూబ్ ఆల్గరిథం ఎలా పనిచేస్తుందో తెలుసుకో. నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు ఈ వీడియో చేయడానికి కూడా నీ బాధ నాకు అర్థమైంది. గత 5 సంవత్సరాల నుంచి డాక్టర్గా ప్రాక్టీస్ చేయడంలే, హాస్పిటల్ ఏదో అంటే అది మూసేసుకున్నావు, కేవలం యూట్యూబ్ రెవెన్యూ మీద ఆధారపడి ఉన్నావు నువ్వు. ఇప్పుడు వ్యూవర్షిప్ పడిపోతే ఆటోమేటిక్గా రెవెన్యూ కూడా తగ్గద్ది. రెవెన్యూ తగ్గితే నీ అవసరాలు, నీ ఇంటి అవసరాలు, నీకున్న కమిట్మెంట్స్ ఇవన్నీ కూడా ఇబ్బంది పడతావు. కాబట్టి ఆ బాధని నువ్వు ఈ రకంగా ఎల్లగక్కుతున్నావని మాకు అర్థమవుతుంది. వ్యూవర్షిప్ వస్తేనే నీకు రెవెన్యూ వస్తుంది ఎక్కువ. నీకు వ్యూవర్షిప్ రాకపోతే రెవెన్యూ రాదు. ఆ రెవెన్యూ రాకపోయేలేకే నీకు బాధ వేసింది. ఖచ్చితంగా బాధ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. మన కష్టపడి ఒక వీడియో చేస్తాం, 10 నిమిషాల వీడియో, కనీసం అది ఒక 10,000 20,000 కూడా వెళ్ళకపోతే బాధ అనిపిస్తుంది. అరే మనం ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం కదా, కనీసం ఒక 10,000 మంది అయినా చూస్తే అది ఒక సాటిస్ఫాక్షన్ కదా, మనం చేసి కూడా అనవసరం కదా అని బాధ కలుగుద్ది. కలగటం అంటలా. అంత మాత్రాన మనం నారా లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నిందలేసేద్దాం అనుకుంటే ఎవరు నమ్మర్రా. కింద కామెంట్ కూడా చూసా నేను, నీ కామెంట్లు వాళ్ళు ఒక బట్టే బాస్ కలగదు. అవునన్నా నిజమన్నా నువ్వు చెప్పింది, మీకు ఏం తెలుసురా, ఏం తెలుసు మీకు యూట్యూబ్ ఆల్గరిథం? అసలు యూట్యూబ్ ఆల్గరిథం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. అప్డేట్ చేసిన ప్రతిసారి కూడా ఛానల్ యావరేజ్ డ్యూరేషన్ లేకుంటే సంథింగ్ మారిపోతూ ఉంటుంది, ఆల్గరిథం మారిపోతూ ఉంటుంది. యూట్యూబ్ ఎప్పుడు ఒకలాగే ఉండదు. నువ్వు రోజుకి 3 వీడియోలు 4 వీడియోలు చేస్తే అందులో ఒక వీడియోని వెళ్ళద్ది, గుర్తుపెట్టుకో. అందులో ఒక వీడియో 30,000 40,000, కంటెంట్ బాగుంటే ఒక 50,000 వెళ్ళద్ది. ఇంకా వైరల్ కంటెంట్ అయితే 1,00,000 దాటద్ది, అంతకు మించి వెళ్ళదు. మళ్ళీ నువ్వు 3 వీడియోలు చేస్తే దాంట్లో వెళ్ళేది ఒక వీడియోనే, ఒక్క వీడియో వెళ్ళద్ది. నువ్వు 3 వీడియోలు చేసిన 4 వీడియోలు చేసిన కాబట్టి ప్రతి వీడియో నీకు 50,000 70,000 80,000 అంటే కుదరదు, అలా వెళ్ళదు. ఆల్గరిథం అలా రికమెండ్ చేయదు. అలా చేయాలన్నా కంటెంట్ ఉండాలి. నువ్వు ఎంత బాగా కంటెంట్ చేసినా, ఎంత బాగా థంబ్నెయిల్ మాట్లాడినా, ఎంత చేసినా సరే మెయిన్గా యావరేజ్ డ్యూరేషన్ అనేది వీడియోకు చాలా చాలా ముఖ్యం. దాంతోపాటు లైక్స్ అనేది కూడా చాలా చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకో. నీకు తెలియకపోతే నేను చెప్తున్నా. మ్యాక్సిమం ఆడియన్స్ని 4 నిమిషాలు చూడమని రిక్వెస్ట్ చేసుకో, లేదా 5 నిమిషాలు చూడమని రిక్వెస్ట్ చేసుకో. 5 నిమిషాలు 10 నిమిషాల వీడియోని 5 నిమిషాలు కనుక ఆడియన్స్ చూడగలిగితే నీ వీడియో ప్రతి వీడియో 50,000 మ్యాక్సిమం వెళ్ళదురా. నీకు ప్రతి వీడియో 50,000 60,000 వెళ్ళాలంటే మీ సబ్స్క్రైబర్స్ని ఒక 10 నిమిషాల వీడియోని ఒక 5 నిమిషాలు ఓపిక్గా చూడమను. ఆటోమేటిక్గా నీకు వ్యూవర్షిప్ పెరుగుద్ది, దాంతో నీకు రెవెన్యూ కూడా పెరుగుద్ది, మీ ఫ్యామిలీతోనూ హ్యాపీగా ఉండొచ్చు. అంతేగాని నారా లోకేష్ గారి మీద కక్ష సాధింపు నీ వల్ల ఎంట్రుకు కూడా ఓడదు. నారా లోకేష్ గారు ఎంట్రుకు కూడా ఓడదు. ఆ నారా లోకేష్కి కానీ లేకుంటే టీడీపీకి కానీ లేకుంటే జనసేనకు కానీ నీ వల్ల ఒక ఎంట్రుక, నీ వల్ల ఒక్క ఓటు కూడా పోదు, ఒక్క ఓటు కూడా పోదు. నువ్వు అసలు ఏం చేయలేవు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు అసలుకి. అది తెలుసుకుని స్థాయి ఏందో తెలుసుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పిచ్చి పిచ్చిగా వీడియోలు చేయటం ఎర్రిపప్పలు అనుకున్నారా జనాలు చూసేవాళ్ళు? యాదవ్ వాళ్ళ. థ్యాంక్ యూ.